ఐకాసా తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీ ముందస్తు అరెస్టులతో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఐకాసా అధ్యక్షుడు కోదండరాం సహా ముఖ్య నేతలను తెల్లవారుజామునే అరెస్ట్ చేసిన పోలీసులు ర్యాలీకి పిలుపునిచ్చిన మార్గాల వైపు వచ్చిన వారిని ఎక్కడికక్కడే నిర్బంధించారు. భగ్గుమన్న ఆందోళనకారులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఉద్యోగాల భర్తీ పోరాటంలో భాగంగా తెలంగాణ ఐకాసా నిర్వహించతలపెట్టిన నిరుద్యోగ ర్యాలీని పోలీసులు వ్యూహాత్మకంగా అడ్డుకున్నారు. హైదరాబాద్ తార్నాకలోని తెలంగాణ ఐకాసా అధ్యక్షుడు కోదండరాం నివాసాన్ని తెల్లవారుజామున 3 గంటలకే చుట్టుముట్టిన పోలీసులు తూర్పు మండలం డీసీపీ రవీంద్ర ఆధ్వర్యంలో ఇంట్లోకి ప్రవేశించారు. కోదండరాం సహా 25 మంది ఐకాసా నేతల తోపులాటల నడుమ అరెస్టు చేసి కామాటిపుర పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సమయంలో ఇంటి మీదకి రావటం మీరు కరెక్ట్ కాదు. మీరు తెల్లారి 6 గంటలకు రండి. ప్రివెంటివ్ అరెస్ట్ కి టైం అనేది ఉండదు. దానికి అరెస్ట్ కి ఒక టైం ఉండదు. మీరు ప్రెస్ లో ఇచ్చారు కాబట్టి మళ్ళీ మేము మిమ్మల్ని అరెస్ట్ చేయడం. రవీందర్ గారు మీరు రండి, ప్లీజ్ కోఆపరేట్ చేయండి. 6 గంటలకు మేము తప్పకుండా వస్తాం. 6 గంటలకు అరెస్ట్ లేదు. మీరు తలుపులు పగల కొడతామంటే ఇక పగల కొట్టాలి. పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారంటూ కోదండరాం సతీమణి సుశీల న్యాయవాది రచనారెడ్డితో కలిసి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం రాజ్ భవన్ కు వెళ్లగా గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగారు. ఏ ఎమర్జెన్సీలో కూడా ఇట్లాంటి అరెస్టు తలుపులు బద్దలు కొట్టి 3 గంటల అర్ధరాత్రి ఇట్లా కుటుంబ సభ్యులు లేని సమయంలో ఒక దొంగలు దోపిడీదారులను కూడా ఇట్లాంటి అరెస్టులు చేయరేమో. బట్ కోదండరాం గారు లాంటి వ్యక్తి ఆయన బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని కూడా ఇంత పీస్ఫుల్ ప్రొటెస్ట్లు అనౌన్స్ చేసినా కూడా పర్మిషన్ ఇవ్వకుండా ఇట్లా దొంగలాగా 3 గంటల రాత్రి అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరం. నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే విషయం చెప్పడానికి ఆయన తప్పకుండా ఎంక్వైరీ చేయించి డిపార్ట్మెంటల్ యాక్షన్ తప్పకుండా. 2 మెయిన్ డోర్స్, ఫ్రంట్ డోర్ అండ్ బ్యాక్ డోర్ 2 భయంకరంగా బద్దలు కొట్టేసి అవన్నీ మేము మళ్ళీ మీడియాను ఎవరిని అలౌ చేయకుండా ఇంట్లోకి మార్నింగ్ 5 నుంచి 6 లోపల మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ రిపేర్ చేసి అసలు ఇక్కడ ఏమన్నా జరిగిందా, ఏదైనా విధ్వంసం జరిగిందా లేదా అన్నంత స్మార్ట్గా దాన్ని మేకప్ చేసేసి ఆ ఉద్యోగ ప్రకటన ఏదో వీలైనంత తొందరగా ఇచ్చి పిల్లలు అడిగే డిమాండ్స్ని ఫుల్ఫిల్ చేయాలని నేను కోరుతున్నాను. కోదండరాం ముందస్తు అరెస్టుపై నిరుద్యోగులు, వివిధ ప్రజాస్వామ్య సంఘాల నేతలు భగ్గుమన్నారు. ఉస్మానియా విద్యార్థులు వసతి గృహాల నుంచి నిరసన ప్రదర్శన చేపట్టగా పోలీసులు న్యాయ కళాశాల వద్దే అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. సికింద్రాబాద్ పీజీ కళాశాల నుంచి నినాదాలు చేస్తూ ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను ప్రవేశద్వారం ముందే అడ్డుకొని పలువురిని రహస్య ప్రాంతానికి తరలించారు. బషీర్బాగ్లోని నిజాం కళాశాల ప్రధాన ద్వారం వద్ద పోలీసులతో తీవ్రంగా పెనుగులాడిన విద్యార్థులు కాకీల తీరుకు నిరసనగా అర్ధనగ్న ప్రదర్శన చేశారు. కోదండరాం అరెస్టు ఆందోళన తెలిపే ప్రాథమిక హక్కును కాలరాయడమేనని న్యాయవాద ఐకాసా నాంపల్లి కోర్టు ఆవరణలో ఆందోళన నిర్వహించింది. కోదండరాంను దౌర్జన్యంగా అరెస్టు చేసిన పోలీసులపై చట్టపర చర్యలు తీసుకోవాలని న్యాయవాది నవీనరెడ్డి మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. కోదండరాంను పోలీస్ స్టేషన్లో పరామర్శించేందుకు వెళ్లిన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ను పోలీసులు అడ్డుకోవడం వాగ్వాదానికి దారితీసింది. హైదరాబాద్ శివార్ల నుంచి ర్యాలీకి రాకుండా ఐకాసా మద్దతుదారులను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. మేడ్చల్ జిల్లా నాగారంలో ఐకాసా కార్యకర్తలను నిర్బంధించారు. ఇందిరా పార్కుకు వచ్చేందుకు యత్నించిన వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులను ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్దే అరెస్టు చేశారు. ఇందిరా పార్కు బస్టాప్ వద్ద 10 మంది విద్యార్థులను సమీప ఠాణాకు తరలించారు. ఉప్పల్, మేడిపల్లి, గట్కేసర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ ముందస్తుగా ఐకాసా నేతలను అరెస్టు చేశారు. నిర్బంధకాండకు నిరసనగా ఓయూ ఐకాసా గురువారం విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చింది.